విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. మంగళహాటు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కొనడానికి వచ్చినటువంటి వీళ్ళని వలపన్ని పట్టుకున్నారు. ఎందుకంటే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎవరెవరు ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా పక్కా నిఘా పెడతారు ఈగల్ టీం. ముఖ్యంగా ఈగల్ టీము, అలాగే ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి హైదరాబాద్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా హైదరాబాద్ని ఒక డ్రగ్స్ రహిత హైదరాబాద్గా మార్చే ఉద్దేశంతో చాలా పటిష్టంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మంగళహాటు పిఎస్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఈ నలుగురు పట్టుబడ్డారు. ఈ నలుగురిలో ఒక ఎమ్మెల్సీ కుమారుడు భరత్ ఉన్నాడు. సో భరత్తో పాటు ఇంకొక ముగ్గురిని అదుపులోకి తీసుకుని మంగళహాటు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా లేదా వాళ్ళ బ్లడ్లో తెలిసిపోతుంది. సో ఎన్ని నెలల క్రితం తీసుకున్నా సరే ఆ బ్లడ్లో అనేది ఆ డ్రగ్ ఆనవాళ్ళు అలాగే ఉంటాయన్నమాట. సో ఆ చెకింగ్స్ కోసం, ఆ టెస్ట్ల కోసం వాళ్ళ నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, అలాగే వీళ్ళ దగ్గర 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ శాచెట్స్ కనిపించినాయి. 22 గ్రాముల ఈ డ్రగ్స్కు సంబంధించి ప్యాకెట్లతో పాటు ఏవి గంజాయి ప్యాకెట్స్ కూడా వీళ్ళ దగ్గర లభ్యమైనట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళని హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, ఏదైతే డ్రగ్స్ ముఠా ఉందో, సో వాళ్ళు పోలీసుల్ని చూస్తున్న వెంటనే పరారైపోయారు. బుధవారం రాత్రి ఈగల్ టీం తనిఖీలు చేస్తుంటే పట్టుకున్నారు. రాత్రిని వీళ్ళు చూసిన తర్వాత పోలీసులను చూశాక వాళ్ళందరూ కూడా పారిపోయారు. సో వాళ్ళ కోసం ప్రస్తుతం కొన్ని బృందాలు వెతుకుతా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ని తీసుకొస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి ఈ హ్యాష్ ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి గంజాయి లభ్యమవుతుంది. సో వీటన్నిటిని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్ళు దొరకాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే హైదరాబాద్ దాటి పారిపోయారా? ఇలాంటి కేసుల్లో ఎప్పుడైనా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి నిందితులు ఉంటారో వాళ్ళు గోవాకో, లేకపోతే ముంబైకో, ఢిల్లీకో ఇట్లా దూర ప్రాంతాలుగా పారిపోతూ ఉంటారు. సో వీళ్ళని పట్టుకోవడం కొద్దిగా కష్టంతో కూడుకున్న విషయం. సో వెంటనే పోలీసులు వీళ్ళు పారిపోయిన తర్వాత వీళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అనేది చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కుమారుడు భరత్, ఈ మిగిలిన వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఈ డ్రగ్స్ని తీసుకుంటా ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఈ హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లో కావచ్చు గంజాయిని తీసుకుంటా ఉన్నారు, వీరు రెగ్యులర్గా వీళ్ళ దగ్గరే కొంటారా, ఇప్పుడు ఎవరైతే పారిపోయారో వాళ్ళ దగ్గర కొంటారా, లేకపోతే ఇంకా కొన్ని టీమ్స్ ఏమైనా ఉన్నాయా? సో వీటన్నిటి మీద పూర్తిగా నిఘా పెట్టింది ఈగల్ టీం. హైదరాబాద్ను డ్రగ్స్ రహిత, గంజాయి రహిత హైదరాబాద్గా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. ఎందుకంటే హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఉంది. సో గతంలో మనం చూసాం, ఎక్కడ పబ్బుల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరాన్ని, ఒక స్మార్ట్ సిటీ, ఇంకా అద్భుతమైన నగరంగా, ఒక ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరాన్ని డ్రగ్స్ బారిన పడకూడదు. ఎందుకంటే ఇలాంటి కల్చర్ ఉండి చాలా మెట్రో సిటీస్ కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. చాలామంది యువత పెడదారిన పడిపోయి వాళ్ళు అనేక రకమైనటువంటి విధ్వంసకర చర్యలకు దిగినటువంటి పరిస్థితి. ఎలా అంటే పూర్తిగా గాడి తప్పుతుంది. సో యువత మంచి మార్గంలో ఉండాలంటే యువత ఇలాంటి డ్రగ్స్ వాటికి దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం సంకల్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఒక ఈగల్ టీం అనేది ఏర్పాటు చేసింది. అంటే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇట్లా మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకాలు, కొనుగోళ్లు, వీటిని పూర్తిగా నివారించడం కోసం ఈ టీం అనేది ఏర్పాటు చేసింది అనమాట. సో ప్రతిరోజు కూడా అన్ని చోట్ల కూడా దీన్ని ఆపేస్తారు. ఎక్కడా కూడా దీని ఆలవాళ్ళు కనిపించకుండా నిరంతరం తనిఖీలు చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఆ తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతుంటే హైదరాబాద్ లేదు కాదు, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు అనేవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. సో నిత్యం కూడా ప్రతిరోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో కూడా నిరంతర నిఘా అనేది కొనసాగుతుంది. మంగళహాటు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు అనేవి ఇది ఒక్కరోజు వాళ్ళకి సమాచారం వచ్చింది కాబట్టి తనిఖీలు చేయలేదు. నిరంతరం హైదరాబాదులో ప్రతి రాత్రి కూడా ఈ విధంగా తనిఖీలు కొనసాగుతూనే ఉంటే ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ఎక్కడ ఇలాంటి మత్తు పదార్థాలు అమ్మకాలు జరిగినా వెంటనే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో నిన్న రాత్రి పారిపోయినటువంటి నిందితుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.